Avios, be healthy, be wealthy. గుడ్ డేట్స్, బ్యాడ్ డేట్స్, మంచి అప్పులు, చెడ్డ అప్పులు. నౌవేడేస్ మనకి ఆస్తుల కంటే అప్పులు చాలా ఎక్కువగా ఉన్నాయండి. మనకి ఇంతకు ముందు నాకు ఇంత ఆస్తి ఉందిరా, నాకు అక్కడెంత ఉంది, ఇక్కడెంత ఉంది అని చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు అలా లేదండి. నాకు పర్సనల్ లోన్లు ఎన్ని ఉన్నాయి, క్రెడిట్ కార్డు లోన్లు ఎన్ని ఉన్నాయి, బోల్డ్ అప్పులు ఉన్నాయి. ఏ అప్పులు? అవి మంచి అప్పులా, చెడ్డ అప్పులా? వాటి గురించే ఈరోజు డిస్కస్ చేద్దామండి. వెల్కమ్ టు వైబీ వెల్త్ టాక్స్. మీ యేసుబాబు వల్లంకి. గుడ్ డేట్స్, మంచి అప్పులు. ఎడ్యుకేషన్లో మనం మంచిగా చదువుకొని మంచి ఉద్యోగాన్ని సంపాదించడానికి ఉపయోగపడేవండి. హౌసింగ్ లోన్ ఒక మంచి అసెట్ బిల్డ్ అవుతుంది. ఒక ఎమోషనల్ అసెట్ అండి. హౌస్ అనేది అందరి కోరిక కదండి. బిజినెస్ లోన్ మన బిజినెస్ గ్రో అవ్వడానికి ఉపయోగించే లోన్ అండి. బిజినెస్ నుంచి వచ్చే ఇన్కమ్ నుంచి మళ్ళీ రీఇన్వెస్ట్ చేసి బిజినెస్ గ్రో అవుతూ మళ్ళీ మనం గ్రో అవుతామండి. ఇవన్నీ కూడా మనకి ఆదాయాన్ని, ఆస్తుల్ని తెచ్చిపెడతాయండి. అందుకే వీటిని మంచి అప్పులు అన్నారు. తరువాత బ్యాడ్ డేట్స్. ఇవి ఎక్సలెంట్గా ఉంటాయండి. మనకు తెలియకుండానే జరిగేవి. అప్పు మీద అప్పు, అప్పు మీద అప్పు, అప్పు మీద అప్పు, చెడ్డ అప్పు. ఇలాంటి తప్పులు చేస్తూనే ఉన్నాం. క్రెడిట్ కార్డ్ డ్యూ పేమెంట్ ఆన్ టైంకి పే చేయకుండా మినిమం డ్యూతోనే సరిపెట్టుకోవడం. మొబైల్స్, లగ్జరీ ఐటమ్స్, అన్నెసరీ ఎక్స్పెన్సెస్, ఈఎంఐలో ట్రెండింగ్ మొబైల్స్ అవి కొనటం. తర్వాత మనకి పర్సనల్ లోన్స్ ఫంక్షన్స్ మీద, లేకపోతే ఇంకా ఇతర లగ్జరీ ఫంక్షన్స్కి వాటికి ఉపయోగించడానికి చేసేవి. ఫోర్త్ వన్ చాలా బాగుంటుందండి. పే లేటర్ నౌ బై. ఇప్పుడు కొత్త ఆప్షన్ వచ్చిందండి. బై నౌ పే లేటర్. మీరు ఇప్పుడు హ్యాపీగా కొనేసుకోండి, తర్వాత తీరిగా కట్టండి ఇంట్రెస్ట్తో. ఇవన్నీ ఖర్చులతో పాటు మీకు వడ్డీని చాలా ఎక్కువ మొత్తంలో లాగుతున్నారండి. ఇవన్నీ బ్యాడ్ డేట్స్ అండి. మీ జోబులో నుంచి వెళ్ళేవి ఎక్స్పెన్సెస్ వెళ్ళేవి. మీ జోబు మొత్తం అంతా ఖాళీ అయిపోతుంది. కొన్ని రోజులకి ఖాతాలు కూడా ఖాళీ అయిపోతాయి. అందుకే ఒకటి గుర్తుపెట్టుకోండి, మన దగ్గరికి వచ్చేవి, మనకి ఆస్తి రూపంలో వచ్చేవి గుడ్ డేట్స్, మన దగ్గర నుంచి దోచుకొని వెళ్ళిపోయేవి బ్యాడ్ డేట్స్. మనం ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి అని అంటే గుడ్ డేట్స్ అనేవి చాలా మంచిదండి. బ్యాడ్ డేట్స్ అనేవి మనల్ని ముందుకు వెళ్ళనివ్వదు, మనశ్శాంతిగా ఉండనివ్వదు. అందుకే మనం మ్యాక్సిమం బ్యాడ్ డేట్స్కి దూరంగా ఉందాం. బ్యాడ్ హ్యాబిట్, బ్యాడ్ డేట్స్. ఇలాంటి మనీ వెల్త్ టిప్స్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై భారత్.